హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మటన్ లివర్తో గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నిజానికి నేను చేసే ఈ మటన్ లివర్ గ్రేవీ కర్రీ బాలింతలకి కూడా పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ స్పైసీ లేకుండా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మటన్ లివర్తో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగాక కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి వేగుతున్నప్పుడే 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ ముక్కల్ని కూడా వేసుకుందాము. ఈ మటన్ లివర్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మటన్ లివర్ అనేది కుక్ అయిపోతుందండి. నేను ఇక్కడ మటన్ లివర్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 15 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మూత తీయగానే ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మటన్ లివర్ని అడుగంటుకోకుండా గరిటెతో ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి 1 లేదా 2 టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. చూసారు కదా, టొమాటో కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుందామండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటెతో కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కనుక మూత పెట్టుకుంటే మనకి చక్కటి గ్రేవీ కర్రీ, అది కూడా మటన్ లివర్తో రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా మటన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముఖ్యంగా బాలింతలకైతే ఈ మటన్ లివర్ గ్రేవీ కర్రీ చాలా బాగా పనిచేస్తుందండి. డెలివరీ అయిన తర్వాత ఈ మటన్ లివర్ గ్రేవీ కర్రీ ఈ విధంగా గనక మీరు వండి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ పత్యం చేసే వాళ్ళకి చాలా మంచిది కూడా. సో డెఫినెట్గా మీరు కూడా ఈ మటన్ లివర్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మటన్ లివర్ గ్రేవీ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.